ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులలో 20,000 మంది దాకా యంగ్ పిల్లలు ఉన్నారు. అందరూ కూడా చాలా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న చిన్న పిల్లలకు ఎక్కడైనా చదివించుకుందామంటే సింగరేణి ఏరియా స్కూల్ ఎక్కడ కూడా మంచిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. హాస్పిటల్కి పోయి చూద్దామంటే పేరుకు పెద్ద హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి, బంగ్లాలు పెద్దగా ఉన్నాయి, కానీ డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న మొన్న నేను చూసిన ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక హార్ట్ స్పెషల్ ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా ప్రైవేట్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు. ఇంతగానం అన్నిట్లో ప్రైవేటైజేషన్ తీసుకొస్తే మనకు వైద్యం ఖరీదైతే తప్పితే మనకు లాభం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టినాం. అందులో కూడా మేము కోరేది ఒకటే, ఉచిత విద్య, ఉచిత వైద్యం తెలంగాణ బిడ్డలందరికీ రావాలని కోరుతా ఉన్నాం. అది తెచ్చుకోవాలంటే అది సింగరేణి నుండే మొదలు కావాలి. సింగరేణి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ స్కూళ్ళల్లో CBIT సిలబస్ పెట్టి మన పిల్లలకు ఉచితంగా ఇవ్వచ్చు, ఇస్తలేరు. దానికోసం ఖచ్చితంగా కొట్లాడతాం. సింగరేణిలో హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే పరిస్థితి ఉంది, కానీ అది ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇవ్వగలిగి ఉండి ఇవ్వడం లేదు. కాబట్టి యాజమాన్యం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దానికోసం HMS TRS కలిపి మీద అందరికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నా.